వీరేంద్ర రాము మీ కథ చూస్తాం. ఇచ్చే ప్రసక్తులు మీ ఏడున్నా కానీ మేము సప్త సముద్రాల మీద ఇచ్చే ఈ శ్రీనివాస్ నాయకుడు కానీ మీ ఇద్దరిని ఇచ్చే ప్రసక్తులు బాగా జాగ్రత్త పెట్టుకొని గుర్తు పెట్టుకోండి. ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండదు బాగా ఆలోచన చేసుకోండి. సిఐ శ్రీనివాస్ నాయక్ గారు ఈరోజు ఆయన ఎవరు కళ్ళలో ఆనందం చూపేసే కోసం ఈరోజు అన్యాయంగా హనుమంతరెడ్డి అనే పిల్లోని అసలు ఎన్కౌంటర్ చేయాలి. మామూలుగా ఆయన లాకప్ చేయాలనే విధంగా ఆయన ఈరోజు చేసినాడు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ వచ్చి వాళ్ళ అక్కలు వాళ్ళ భార్య వాళ్ళ ఆయన వచ్చి అక్కడ పోయిన దానికి ఈరోజు ఆ పిల్లలు ప్రాణాలు బతికినారు. లేదంటే ఖచ్చితంగా ఆ సిఐ నాగరాజు కృష్ణలంకలో సిఐ నాగరాజు నడుస్తుంది. సేమ్ అదే విధంగా ఈరోజు కానీ ఈ పిల్లోని కానీ మన లాకప్ చేయాలనే విధంగా ఈరోజు చదువు చేసినట్టు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎందుకంటే మళ్ళా వాళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేను చంపేస్తాడేమే అనే విధంగా డౌట్ వచ్చింది కాబట్టి ఈరోజు ఆ పిల్లలు ప్రాణాలతో బతికినారు. పోలీస్ స్టేషన్లోనే సూసైడ్ చేసుకున్నారంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారో వీళ్ళు. ఈ చంద్రబాబు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి వీళ్ళు మొత్తం పోలీస్ వ్యవస్థే రాజ్యాంగాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని ఈరోజు రాజ్యాంగాన్ని వాళ్ళ చేతులకు తీసుకున్నారు. ఏదైనా ఎవరో తప్పు చేసింటారు. నీవు ఎవరయ్యా మా కొట్టేకి ఎందుకు కొట్టాను? సిఐ శ్రీనివాస్ నాయక్ చెప్తున్నాను నీకు ఒకటే, ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కానిస్టేబుల్ ఎవరో కానిస్టేబుల్ ఇద్దరంట నువ్వు శ్రీనివాస్ నాయక్ గారికి ఒకటే చెప్తున్నాము, నువ్వు ఖచ్చితంగా మాకు కానీ రాజ్యాంగం ఉంది, నిన్ను ఇడిచే ప్రసక్తి లేదు. ఎందుకోసము నువ్వు ఆ పిల్లల్ని కొట్టే పని ఏముంది నీకు? ఏమైనా తప్పులు జరిగితే కోర్టులు ఉన్నాయి, వాళ్ళ ఆఫీస్ ఉంది, అంత ఉంది. ఎవరు కొట్టేకే ఎవరు చెప్పినారు నీకు? అంటే అధికారం నీకు ఇచ్చిన రాజ్యాంగంలో ఇచ్చింది నీకు అది ఉందా? కొట్టాలని ఏమన్నా ఉందా నీకు? అట్లా కొట్టాలని ఉందా? అంటే చంపేయాలని ఉందా రాజ్యాంగంలోనా? ప్రతి ఒక్క నువ్వు ఆయనే కాదు ప్రతి ఒక్కరిని ఏదైనా కానీ కేసులు ఏదైనా వచ్చినా కానీ భార్యాభర్త కొట్టానే ₹1,00,000 అంటుంది నీకు. భార్యాభర్త కొట్లాడితే మీడియా మిత్రులు చెప్తున్నా ఒకటే, నేను భార్యాభర్తలు కొట్లాడినా ఆయనకు ₹1,00,000 అంటే ఎవరైనా సైకిల్ మట్టి ఏమన్నా గలాట్ చేసుకుని వచ్చి లక్షలు అంట ఆయన అడిగేదాడు. ఈకపోతే ఈ విధంగా కొడతారు. ఈ పిల్లలకి కానీ దాదాపుగా డబ్బులు కానీ డిమాండ్ చేసిన ఈ పిల్లలతో లేవని దానికి ఈరోజు ఈ పిల్లని ఇట్లా లాకప్ చేయాలని చూసినాడు. ఇప్పుడు టీడీపీ ఎవరు చెప్పినా నీకు నీ ఉద్యోగాన్ని ఎవరు కాపాడేది? ఇప్పుడు టీడీపీ కాపాడతారా? చూస్తాం, మేము కానీ చూస్తాము. ఖచ్చితంగా మాకు కానీ కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ప్రతి ఒక్కరికి చూస్తాం. మీతో మేము చూస్తాం. ఎందుకంటే జనాలు చంపాలని చెప్పినారు. ఏమన్నా రాజ్యాంగం మన అంబేద్కర్ గారు జనాలు చంపాలని చెప్పినారా? లాకప్ చేయాలని చెప్పినారా? ఏమన్నా రాజ్యాంగంలో ఎవరు నీకు చెప్పింది? ఎవరి కోసం ఎవరిని కళ్ళలో ఆనందం పంచే కోసం చేసినావు? లోకల్ అమ్మ జ్యోతం చెప్పిందా? లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినాడా? లేదంటే లోకేష్ చెప్పినాడా నీకు ఇట్లా చంపేయమని లాకప్ చేయమని ఎవరు చెప్పింది? మీ మాట మీద న్యాయం జరిగేంత వరకు మేము ఏ అధికారులు చెప్తున్నా, మేము ఖచ్చితంగా ఈ శ్రీనివాస్ నాయక్ని డిస్మిస్ చేయాలా, సస్పెండ్ కాదు. ఇలాంటి వ్యక్తి ఉండకూడదు. ఎందుకంటే వ్యవస్థ చాలా కుప్పకూలిపోతుంది వ్యవస్థ. ఎందుకంటే డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు ప్రజలు? డబ్బు మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ చాలా వెనుకబడిపోయింది. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు ఆయనకి? డబ్బులు ఇస్తే పని లేదంట. అవునువా? ఏ రకంగా ఎవరు చెప్పింది నీకు? ఎందుకు ఇస్తారు నీకు డబ్బు? ఎందుకేళ్ళ డబ్బు? ఈ ఎస్పీ గారికి డిఐజీ గారికి ఎవరో చెప్తున్నాం, ఈయన ఇమీడియట్గా ఈయన మీద యాక్షన్ తీసుకొని ఈయన ఖచ్చితంగా మొత్తం డిస్మిస్ చేయాలా. డిస్మిస్ చేస్తేనే ఇట్లా వరకు ఇంకోసారి బాగుంటుంది. మీరు పోలీస్ వ్యవస్థ మర్యాదగా మీరు చేస్తే బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా ఆయన మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇడిసే ప్రసక్తులు ఆయన్ని. ఎందుకంటే లాగ్ అప్డేట్ చేసే పని ఎవరు ఇచ్చినారు ఆయనకి? వాళ్ళ భార్య పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఎవరు చూస్తారు నీకు? భార్యని కానీ ఆ మహిళలు అనుకుండా నువ్వా అసలు మనం మాట్లాడకూడదంట. అటువంటి మాట్లాడాలంట. అసలు మనం మీకు చెప్పుకుంటూ తీయకుండా అసలు లేడీస్ని కొట్టే పని ఏమన్నా నువ్వా? గన్నుతో పిల్లని అయితే గన్నుతో కొట్టినట్ట మొత్తం కొడితే గన్నుతో కొట్టే భర్త మంచి ఎక్కడ చూసినా గన్ను తిప్పేసుకుంటున్నాడు. అంత పని అంత తప్పేం చేసినాడు? ఎందుకు క్వార్టర్స్ తీసుకుపోయి కొట్టే పని ఉంది? ప్రైవేట్ ప్లేస్కి ఎట్లా తీసుకుపోతాను? ఎవరికి ఏమైనా స్టేషన్లో ఏమైనా చేయాలో మాట్లాడాలో నువ్వేమంటే కోర్టు పెట్టుకున్నా ఎవరు చెప్పింది? ఏ రాజ్యాంగంలో ఉంది నీకు? సీఎం కృష్ణలంక సిఐ
నాగరాజు చేయాలనే చూసి చేసినాడు. ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ కాపాడినారు కాబట్టి ఈరోజు వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి. లేదంటే ఎందుకు చూస్తున్నాం మనము, మన కుక్కన చనిపోయింది, అసలు కుక్క చనిపోయిన కుక్క నెట్లు 4 కాలు పడుతుంది తీసుకొస్తారు. ఏమని అది మనిషి, ఆ పిల్లోడే మనిషి వాడు. ఆ పిల్లోడు ముందు తాగిన ఏదో మడసంగి తీసుకొని వెహికల్ చేసుకుని హాస్పిటల్కి పోయి తీసుకెళ్ళి మహిళలు అడుగుతుంటే ఏమంటారంట వాళ్ళ మీద, మీకేం పని అని వాళ్ళు అసలు దుర్భాషలాడి మనం మాట్లాడుకుని మాట్లాడుతున్నారు. మహిళలు సీటు చెప్తారు ఎవడన్నా, మహిళలకు రక్షణ ఉందా? పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు? పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టినారు? రక్షణ కోసం పెట్టినారు పోలీస్ స్టేషన్. ఏదైనా కానీ పోలీసు వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో ఇప్పుడు ప్రజలు తిరుగుతున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడుతున్నారు జనాలు. ఇదే కదా ఎక్కడైనా కానీ, ఎక్కడైనా మహిళలు రావాలన్నా, ఎవరైనా జనాలు రావాలన్నా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్లో లాకప్ చేస్తుంది. పోలీసులు రక్షణ ఎక్కడుంది రాజ్యాంగం? ఈ కానిస్టేబుల్కి ఎవడు ఇచ్చినాడు రాజ్యాంగం? రాము ఇంకెవడు వీరేంద్ర అంట, వాళ్ళకి ఎవడు ఇచ్చినాడు? వీరేంద్ర రాము మీ కథ చూస్తాం. ఇడిచే ప్రసక్తులు ఏడున్నా కానీ మేము సప్త సముద్రాలమైన ఇడిచే ప్రసక్తి ఈ శ్రీనివాస్ నాయకుడు కానీ మీ ఇతరుని ఇడిచే ప్రసక్తులు బాగా జాగ్రత్త పెట్టుకొని గుర్తు పెట్టుకోండి. ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండదు బాగా ఆలోచన చేసుకోండి. డ్యూటీలు చేసి 30 ఏళ్ళు డ్యూటీలు చేయాలి మీరు. అంటే ఎవరు మీకు జాబ్లు ఎవరు ఇచ్చినారు? మీరు కష్టపడి ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు తెచ్చుకొని, అంటే జ్యోతం ఇచ్చింది మీకు ఉద్యోగం, లేకపోతే చంద్రబాబు ఇచ్చినాడా ఉద్యోగం? మీకు ఎవడు ఇచ్చాడు? మీకు మీరు కష్టపడి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ మాట ఎందుకు తింటారు? న్యాయపరంగా ఏం న్యాయం అంటే న్యాయం చేయండి. అంటే జ్యోతం చెప్తే జ్యోతం మాట తింటారా? లోకల్ నాయకులు చెప్తే లోకల్ నాయకులు మాట తింటారా? ఎట్టింటారా మీకు? పోలీసు వ్యవస్థ ఉంది అని ఎందుకు? ప్రజల రక్షణ కాపాడేకే పోలీసు వ్యవస్థ ఉంది. ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రజలు అదే పోలీస్ స్టేషన్ పోలంటే భయభ్రాంతి గురవుతున్నారు. మేము ఇడిచే ఇది మాత్రం ఎందుకు దాకా ఇచ్చే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ శ్రీనివాస్ నాయక్ని, ఈ రాముని అదే ఉపయోగించి